నమస్తే మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంతా బాగున్నారు కదూ. మీ సుస్వరవాణిలు బాగుందండి. ఫ్రెండ్స్, మనందరికీ ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండాలన్నా, గుండె కండరాలు పనితీరు బాగుండాలన్నా, శరీరంలో తగినంత హిమోగ్లోబిన్ ఉండాలన్నా, ఇన్ఫెక్షన్ నుండి దూరంగా ఉండాలన్నా, మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వాలన్నా, జీర్ణశక్తిని ఆరోగ్యంగా ఉంచాలన్నా, డయాబెటీస్ బీపీ కంట్రోల్లో ఉండాలన్నా, అధికంగా ఉండే బరువు తగ్గాలన్నా, రక్తహీనత సమస్య తగ్గాలన్నా, శరీరానికి గుడ్ ఫ్యాట్ కావాలన్నా, మన స్కిన్ హెల్తీగా అందంగా అవ్వాలన్నా, శరీరానికి తక్షణ శక్తి కలగాలన్నా, దంతాలు గట్టిగా ఉండడానికి, అనారోగ్యాలను తట్టుకునే శక్తి ఉండాలన్నా, తలలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఆరోగ్యకరమైన తల వెంట్రుకలు పెరుగుదలకే కాకుండా, ముఖ్యంగా రోజురోజుకి అందరిలో పెరిగిపోతున్న మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, వీటన్నిటికీ కాల్షియం చాలా అవసరం కదా. భాషా సినిమాలో ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అనే డైలాగులా నేను చెప్పే ఆహారంతో పైన చెప్పిన వాటన్నిటికీ ఒక ఔషధంలా చక్కగా పనిచేసి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవే రాగులు. అంటే ఒక రాగులనే చిరుధాన్యంతో మనకిన్ని ఉపయోగాలు అన్నమాటే కాదండి, ఉన్నమాట కూడా. ఆ రాగులతోనే సింపుల్గా చేసుకునే ఒక ఫేమస్ రెసిపీ చేసాము. అది చూసే ముందు కొన్ని ప్రాంతాల స్పెషల్ వంటకాలు గుర్తు చేసుకుందాం. ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని వెరైటీ స్పెషల్గా కొన్ని రకాల వంటకాలు ప్రత్యేకంగా భలే ఉంటాయి కదా. అలా ఒక ప్రాంతం పేరు చెప్పగానే టక్కున ఆ వంటకం గుర్తొచ్చేస్తుంది. అలా హైదరాబాద్ అనగానే బిర్యానీ, గుంటూరు గోంగూర, నెల్లూరు చేపల పులుసు, కోనసీమ కొబ్బరి, ఇలా ప్రాంతాల వారీగా అనేకమైనవి ఉంటాయి. అలాగే రాయలసీమ వంటకాలు అనగానే మాకైతే వెంటనే గుర్తొచ్చేది రాగి పిండితో చేసిన రాగి సంగటి. రాగి సంగటి ఎంత రుచికరమైనదో శరీరానికి అంత బలమైనదండి. మరి అటువంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని, అందులోనూ తక్కువ ఖర్చుతో వచ్చే శక్తిని మనం అస్సలు వదిలిపెట్టకూడదు కదా. అందుకే ఇప్పుడైతే మా ఇంట్లో నెలకొకసారి మా అక్క చేసే రాగి సంగటి చూద్దాం రండి. దీనికోసం 2 గ్లాసుల బియ్యం తీసుకోవాలి, 1 గ్లాసు రాగి పిండి, తగినంత ఉప్పు, అంతేనండి దీనికి కావాల్సినవి. ఈ రాగి పిండిని మేము ఎలా చేస్తామంటే, రాగుల్ని ముందే శుభ్రం చేసుకుని ఉదయాన్నే 2-3 సార్లు కడిగి నీళ్లతో నానబెట్టుకుని రాత్రిపూట ఒక బట్టలో వేసి మూట కట్టుకుని రాత్రంతా అలా ఉంచేస్తే మరుసటి రోజుకి బుజ్జి మొలకలు వస్తాయి. ఆ మొలకల రాగుల్ని బాగా ఎండబెట్టి మరపట్టించి ఇలా మెత్తని పిండిలా చేసుకోవాలి. ఈ పిండితో మేము రాగి జావ, రాగి పిండి, గోధుమ పిండి కలిపి దానిలో ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని కారపట్లు, రాగి పిండిలో బెల్లం కలిపి తీపట్లు వేసుకుంటాం. బాగుంటాయి కూడా. వారంలో 1-2 సార్లు రాగి పిండితో ఏదో ఒకటి వెరైటీ చేసుకుని పట్టులకు మాత్రం పంపేయడం పక్కాగా జరుగుతుంది. సరే, మరి ఇప్పుడైతే రాగి సంగటికి ముందుగా పొయ్యిపై పెద్ద గిన్నె లేదా కుక్కర్ పెట్టుకుని 1 గ్లాసు బియ్యానికి 4 గ్లాసుల నీరు చొప్పున పోసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎసరు మరిగాక కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని కలుపుకోవాలి. కాసేపటికి ఉడకడం మొదలవుతుంది. అన్నం బాగా ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుని 1 గ్లాసు రాగి పిండిని వేసుకుని, కావాలంటే మరి కాస్త వేసుకుని గరిటెతో పిండి లోపలికి వెళ్ళేలా చేసి మూత పెట్టేసుకోవాలి. ఇది హోటల్స్లో చేసినట్టు థిక్ కలర్లో ఉండదు. ఎందుకంటే మేము రాగుల్ని ఎక్కువ సార్లు కడిగి బాగా ఎండబెట్టాం కాబట్టి పిండి ముదురు రంగులో ఉండదు. రాగుల్ని శుభ్రం చేసుకుని ఒకసారి కడిగేసి పిండి చేసేస్తే బాగా రంగులో ఉంటుంది. అందులోనూ మేము 2 గ్లాసుల బియ్యానికి గ్లాస్ పిండి వేసాం కాబట్టి సంగటి ఈ రంగులో ఉంటుంది. 5 నిమిషాల తర్వాత గరిటెతో కలుపుకోవాలి. ఇలా ఎంతసేపు కలపాలంటే ఆ వేడి మీదే అన్నం రాగిపిండి బాగా కలిసి మెత్తని ముద్దయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. కనీసం 2 నిమిషాలైనా కలిపితేనే బియ్యం రాగిపిండి బాగా కలిసి సంగటి ముద్దల్లా చేయడానికి అనుకూలంగా అవుతుంది. కలపడం అయిపోయాక ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి తీసుకుని మనకు కావాల్సిన సైజుల్లో గుండ్రంగా ముద్దల్లా చేసి పెట్టుకోవాలి. దీనిలోకి స్పైసీగా కావాలంటే గ్రేవీ ఎక్కువగా కొంచెం పలచగా ఉండేలా చికెన్ కానీ లేదా పప్పు కానీ చేసుకుని సంగటిని చిన్న ముద్దలుగా తీసుకుని కూర నంచుకుని తింటుంటే పళ్ళెంలో ఉన్నది అలా మన పట్టులోకి వెళ్ళిపోతూ బాగుంటుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నారనుకోండి, ఆ మజా ఇంకా బాగుంటుంది. ఇది అనుభవంతో చెప్తున్నాను. మా మేనల్లుడు నెలకొకసారి మమ్మల్ని చూడడానికి వస్తాడు.
అప్పుడు తప్పనిసరిగా ఒకరోజు రాగి సంగటి చేసుకుని అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటాం. ఇటువంటి సమయాల్లోనే తినే ఆహారంతో పొట్ట నిండుతుంది, మనసు నిండుతుంది. మరి మీరేమంటారు? ఒకసారి ట్రై చేసి చూడండి. ఇటువంటివి తరచూ చేయడానికి కుదరకపోయినా అప్పుడప్పుడైనా ఇలాంటివి చేస్తుంటే వివిధ ప్రాంతాల్లోని వంటలు మనకే కాదు పిల్లలకి తెలుస్తాయి. పిల్లల ఎదుగుదలకి చాలా బాగుంటుంది. మీ ప్రాంతంలో ఏ వంట స్పెషల్లో కామెంట్ పెట్టండి, తెలుసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ బటన్పై ఫింగర్ టచ్ చేయండి అబ్బా. మీరిచ్చే లైక్ వీడియోని మరికొందరు చూసే అవకాశం వస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.